హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థంబ్నెయిల్లో అయితే చూశారు కదా, థంబ్నెయిల్లో చూసినట్టుగా అసలు మా బంగారం ఎందుకు పోయింది, ఎలా పోయింది అనే దాని గురించి మాట్లాడదాం అన్నట్టుగా అయితే ఈరోజు అయితే వ్లాగ్ చేస్తున్నాం. ఈ వ్లాగ్ చేయడానికి గల కారణం ఏంటంటే మాలాగా ఇంకెవరు కూడా మోసపోవద్దు అన్న ఒక చిన్న ఆలోచనతో అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట. అదేంది ఎప్పుడో పోయి ఉంటే ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నారని అనిపించవచ్చు. అంటే మొన్నటి వరకు కూడా ఒక ఆశ ఉండే, అంటే వస్తాయి కావచ్చు, మా డబ్బులు మాకు వస్తాయి కావచ్చు, వస్తే మళ్ళీ మా బంగారం మీద తెచ్చుకోవచ్చులే అన్న చిన్న ఆలోచన ఉండే. అందుకొరకే ఎన్ని రోజులు అయితే దాని గురించి అయితే మీతో అయితే చెప్పలేదన్నమాట. ఈరోజు అయితే ఇక అనిపించేసింది, ఇక మనలాగా ఎంతమంది మోసపోతూ ఉన్నారు, ఇంకా అంటే మన సబ్స్క్రైబర్లు కానీ ఇంకెవరన్నా కానీ తెలియని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మోసపోకుండా ఉండాలి అని అంటే మనకు జరిగిన నష్టం గురించి అయితే చెప్దామన్నట్టుగా నేనైతే ఈరోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. ఇక మొత్తం గోల్డ్ ఇంకేం లేదండి. ఇక మొత్తం ఉన్నకాడికి తనదైనా కానీ నా రింగ్ అయినా కానీ ఏదైనా కానీ మొత్తం ఇంట్లో ఇంకా గోల్డ్ అనేది ఏం లేకుండా మొత్తం అయితే ఇక ఊడ్చినట్టు మొత్తం అయితే బ్యాంకులో పెట్టేసి అయితే ఆ డబ్బులు అయితే ఒక చోట అయితే కట్టామన్నమాట. ఎందుకు కట్టాము ఏందనేది అయితే నేనైతే క్లియర్గా చెప్తానండి. ఒకవేళ మర్చిపోయి ఉన్నా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నేను కనబడుతుంది అనుకుంటాను. నేనైతే హెచ్డిఎఫ్సిలో అయితే 2 సార్లు అయితే పెట్టానన్నమాట. ఇక చూడండి, 2 లోన్ పేపర్లు. మనపురంలో అయితే కొంచెం ఉందన్నమాట. మొత్తం 3 చోట్లనైతే మా గోల్డ్ అయితే పెట్టాము. మొత్తం ఇయ్య ఇక అసలు ఇంత బంగారం బ్యాంకులో పెట్టి ఆ డబ్బులు ఏం చేశారు, దేని కొరకు పెట్టారు అని మీకు ఇప్పటికే డౌట్ రావచ్చు. ఒక జాబ్ పర్పస్ అండి, ఒక జాబ్ పర్పస్. ఒకరిని నమ్మి బంగారం అంతా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి ఆ డబ్బులు అయితే ఒక జాబ్ కొరకని అయితే ఆలోచించి అయితే కడదామని అనుకొని కట్టేశామన్నమాట. కానీ తర్వాత కొద్ది రోజుల తర్వాత తెలిసింది ఆ జాబ్ అనేది ఫేక్ అనేది అయితే. చాలామంది మోసపోయి ఉండొచ్చు. కాకపోతే మాకు అది ఒక స్కామ్ లాగా నడవచ్చు. కాకపోతే మాకైతే తెలియదు. అంటే మామూలుగా జాబ్ వస్తుందిలే, మా బ్రతుకులు కూడా మారుతాయి అన్న ఆలోచనతో ఒక చిన్న ఆశతోటి మాత్రమే బంగారం అనేది బ్యాంకులో పెట్టి అయితే ఆ డబ్బులు కట్టడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో స్కాములు నాకు కూడా తెలుసు, చాలా చూసాను నేను. అంటే డబ్బులు కట్టించుకొని మోసం చేస్తారు అన్నట్టుగా తెలుసులే. కానీ ఈ రకంగా ప్లాన్ చేసి చాలామంది అమాయకులని, అంటే చాలామంది పేదవాళ్ళని ఇట్లా రోడ్డు మీద మరి దారుణంగా రోడ్డు మీద నిలబెట్టేస్తారని అయితే నేనైతే అనుకోలేదన్నమాట. అంటే ఒక ఫ్రెండ్ ద్వారా, ఇది మా ఊళ్ళో ఉన్న ఫ్రెండ్ ద్వారా నా దాకా అయితే వచ్చిందన్నమాట. ఈ జాబు అనేది ఏంటంటే సర్వే డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఒక జాబ్ ఆఫర్ అయితే వచ్చింది. అప్పుడు నమ్మడానికి అయితే చాలా ప్రూఫ్స్, అంటే అన్ని విధాలుగా చెక్ చేశాను. నేను చెక్ చేశాను, నాకు తెలిసిన వాళ్ళతో చెక్ చేయించా. అంటే డబ్బులు కట్టకముందు అంటే ఇది నిజమేనా, జాబ్ ఆఫర్ వచ్చింది, ఇది నిజమేనా కాదా అనేది తెలుసుకుందాం అన్నట్టుగా. ఎందుకంటే 1 కాదు 2 కాదు, అక్షరాలు ₹1,00,000 కట్టానండి. ఇప్పటిదాకా మీకు అమౌంట్ చెప్పలేదు కదా. బంగారం మొత్తం పెట్టేసి ₹1,00,000 తీసుకున్నాము. బ్యాంకు నుంచి ₹1,00,000 తీసుకొని ఆ ₹1,00,000 అనేది ఆ జాబ్ పర్పస్ అయితే కట్టామన్నమాట. కట్టే ముందు చాలా విధాలుగా, అన్ని విధాలుగా తెలుసుకున్నాను అన్నమాట. దాని గురించి తెలుసుకుంటే అంటే తెలిసిన వాళ్ళు ఓకే పర్లేదు, ఇది ఓకే జాబు, అంటే పర్లేదు బాగానే నడుస్తుంది, చాలా తెలుసుకున్నాము. అంటే బంగారం కదా, అది బ్యాంక్లో పెట్టే ముందు అంటే ఆలోచించుకొని పెట్టాలి కదా. 1కి 10 సార్లు ఎన్నిసార్లు ఆలోచించినాము. అయినా కూడా ఇక మాకు ఒకవేళ వస్తే జాబ్ వస్తుంది కదా అని, బతుకుతాం కదా అనేసి ఆలోచించి అయితే పెట్టాల్సి వచ్చింది. కానీ ఇట్లా మోసపోతామని అయితే అస్సలు ఊహించలేదు. అసలు అన్ని డబ్బులు మాకు రూపాయి పుట్టడానికి కూడా మాకు అంటే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళం. ఫస్ట్ బంగారం బయట అంటే బ్యాంకులో పెట్టక ముందు బయట అప్పు ట్రై చేసామన్నమాట. చాలా మంది తెలిసిన వాళ్ళ దగ్గర, రిలేషన్స్ వీళ్ళు అసలు ఎంతమంది దగ్గర అడిగినా కూడా డబ్బులు అయితే కాలేదన్నమాట. చివరికి ఇట్లాంటి స్కామ్లో ఇరుక్కపోయే ముందు సరిత బంగారం ఇట్లా నా చేతిలో పెడుతుందని నేనైతే అనుకోలేదు. అంతకంటే ముందు నేను కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఓన్గా కార్ కొనుక్కొని ఎంగేజ్ పెట్టుకునే ఛాన్సెస్ వచ్చినాయి. అప్పుడు అడిగినా ఇవ్వలేదు. 2 సార్లు ఏమో వచ్చింది ఛాన్స్. ఒకసారి పాలవంచలో డ్యూటీ చేసేటప్పుడు ఒకసారి ఛాన్స్ వచ్చింది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో మేనేజర్ గారికి అప్పుడు ఆయన దగ్గర కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నా నేను చాలా సార్లు అడిగిండు, కాకపోతే ఇయ్యలేదు. ఇక నేను అప్పుడు కూడా అడిగా, అప్పుడు కారు కొనుక్కుందాం ఇట్లా, అంటే సమ్ బిల్ వస్తుంది కదా, కొంచెం బాగుంటుంది కదా, కారు ఉన్నట్టు ఉంటుంది, మనకు కూడా ఓన్ వెహికల్ ఉన్నట్టు ఉంటుంది, ఒకరి కింద చేసినట్టు కాకుండా అన్నట్టుగా. అంటే అప్పుడు వాళ్ళని ఇవ్వలేదు, వీళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా బండి ఇవ్వలేదు. అప్పుడు ఇవ్వలేదు, అంత మంచి అవకాశానికి అప్పుడు ఇవ్వలేదు. అంటే ఇంకా అప్పుడు మా పరిస్థితి అట్లా ఉంది కావచ్చు.
సిచ్యువేషన్. అప్పుడు ఇవ్వలేదు. అంతకుముందు ఒకసారి హైదరాబాద్లో కార్ తోలేటప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీ గారి దగ్గర కార్ తోలేటప్పుడు అప్పుడు ఛాన్స్ వచ్చింది, కార్ పెట్టుకునే ఛాన్స్. అప్పుడు అడిగాను, బాగా రిక్వెస్ట్ చేశాను అన్నమాట. ఏది పాలవంచలో డ్యూటీ అప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తా, ఎంత బతిమాలన్నా ఇవ్వలేదు, హైదరాబాద్లో ఎంత బతిమాలన్నా ఇవ్వలేదు. ప్లస్ మళ్ళీ ఇంకోటి అది కాకుండా వాటర్ ప్లాంట్కి సంబంధించిన బిజినెస్ ఒకటి ఉండేది, దానికి సంబంధించి అడిగితే అప్పుడు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎప్పుడు ఇవ్వని బంగారం ఇగో ఇట్లాంటి స్కామ్లో ఇరుక్కోవాల్సి వస్తుందని. అంటే అప్పుడు మేము అంటే చేను పనికి వెళ్ళేటోళ్ళము, ఆ సిచ్యువేషన్లో ఆ ఎండకు అంత తిప్పలు పడడు ఎందుకు, ఇప్పుడు జాబ్ అవకాశం వచ్చింది కదా అంటే మునాబాకు తీసుకొని 1 సంవత్సరం అట్లా చేసుకుంటా బతుకుతా ఉన్నాము ఆ సిచ్యువేషన్లో. అప్పుడు ఆ మూమెంట్లోనే అంటే బయట ఏదైనా పని దొరికితే అది చేసుకుంటూ ప్లస్ కవులకు చేసుకుంటూ అప్పుడైతే అలా చేసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉండే. ఆ టైంలో అయితే ఇట్లాంటి దొరికిందన్నమాట. ఇంకా జాబు అంటే కొంచెం జాబ్ అంటే ఎట్లా ఉంటుంది మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. జాబ్ అంటే సర్వే డిపార్ట్మెంట్ అంటే బాగానే ఉంటుంది కదా, సమ్ శాలరీ సమ్ అమౌంట్ ఇంత అని చెప్పేసి ఫిక్స్ చేసి ఒక గవర్నమెంట్ జాబు రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ యాజ్ అలాగే ఉన్నాయండి. చాలామంది నా లెక్క చాలామంది ఏపీ తెలంగాణ మొత్తం మీద కలిపి ఒక 700 మంది అక్షరాల 700 మంది అయితే మోసపోయారని అయితే తెలిసింది ఈ స్కామ్లో అయితే. అందులో మేము ఒకరం అయితే మన అస్సలు వించలేదు ఫ్రెండ్స్. అసలు ఆశ, ఒక చిన్న ఆశ మాకు ఏందనంటే ఇంకా అంటే ఒక జాబ్ కదా, జాబ్ వస్తే అందరం మంచిగా బతుకొచ్చులే, ఇక అక్కడిక్కడ డ్రైవింగ్ చేసుకుంటా చైన్ పని చేసుకుంటా ఇవన్నీ ఎందుకులే అని అనేసరికి తను నమ్మింది, వీళ్ళ పేరెంట్స్ కూడా నమ్మారు. అంటే వీళ్ళ అమ్మ కూడా నమ్మింది, జాబ్ అంటే ఓకే కదా అన్నట్టుగా అనిపించి తిన బంగారం మా దగ్గర లేని బంగారం వీళ్ళ అమ్మ దగ్గర ఉన్న బంగారం అది కూడా తీసి ఇచ్చింది. అంటే మొత్తం కూడా అసలు ఏం లేకుండా మొత్తం కలిపి అయితే బ్యాంకులో పెట్టేదానికైతే ఇచ్చేసారన్నమాట. మంచి అవకాశాలకైతే వీళ్ళకి చేతులు ముందుకు రాలేదులే కానీ ఇట్లాంటి ఆగంలో ఇరుక్కపోవడానికైతే వీళ్ళ చేతులు ముందుకు వచ్చి అయితే బంగారం అయితే ఇచ్చేసారన్నమాట. ఊహించలే కదా. చాలామంది ఇట్లాంటి స్కామ్లో ఇరుక్కపోవద్దని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఎవరు కూడా 1-2 సార్లు ఆలోచించండి. మా ఫ్రెండ్ కూడా చెప్పిండు అన్నమాట, అంటే డబ్బులు కట్టించుకొని జాబ్ ఇచ్చేదైతే అది 1-10 సార్లు ఆలోచించాలి, అట్లాంటి దాంట్లో ఎట్లా ఇరుకావు అంటే అట్లాంటిది ఎలా నమ్మావు నువ్వు అనేది అయితే మా ఫ్రెండ్ కూడా కోపడ్డాడు అనమాట. అంటే తెలియదు కదండి, ఒక చిన్న అవకాశం దొరికిందని అంటే దానికి ఎంతోమంది పోటీ వస్తూ ఉంటారు. ఆ మధ్యలో ఇట్లాంటి వాటికి కూడా పోటీలు వస్తూ ఉన్నారు, అంటే ఈ జాబ్ కూడా అంటే తెలియక నాలక ఇంకా చాలామంది. ఒక అతను అయితే ఆలోచించిండు అనమాట, డబ్బులు కట్టి జాబ్ అని అంటే 1-2 సార్లు ఆలోచించాలని చెప్పేసి ఆయన అయితే వెనకడికి అయితే వేసాడనమాట. కొంచెం పర్లేదు, ఆయన సేవ్ అయ్యిండు. నేనే ఇక కొంచెం మోసపోయాను అన్నమాట. అంటే ఇప్పటికీ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఇస్తాం ఇంకా మాకు ఫండ్స్ రాలేదు అంటే దగ్గర నేను ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత 6 మంత్స్ వరకు శాలరీ అనేది రాకుండా వర్క్ చేయించుకున్నారన్నమాట. అంటే సర్వే చేసుడు, అంటే సర్వే చేసుడు దేని మీద సర్వే అని అంటే ఇట్లా స్టూడెంట్స్ జాబ్ లేకుండా ఎంతమంది ఉన్నారు, అంటే ఇట్లా రేషన్ కార్డ్ లేకుండా ఎంతమంది ఉన్నారు, అలా ఇలా అంటే ఒక గవర్నమెంట్ ఫండ్స్కి సంబంధించి వర్తించేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సర్వే చేయాలని చెప్పేసి అయితే మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ అని జూమ్ మీటింగ్స్ అని ఇయ్యని చాలా చేశారన్నమాట. అన్నిటికైతే అటెండ్ అయ్యాం, అన్నీ చూసుకున్నాం. ఇట్లా అయిపోతుందని అయితే అస్సలు అనుకోలేదు. అసలు ఎలా మోసపోయాను ఏందనేది ఇప్పటికీ నాకైతే అర్థం కావట్లేదు. అంత పెద్ద స్కామ్ అసలు భలే ప్లాన్ చేశారు వాళ్ళు. ఇప్పుడు లాస్ట్కి ఏమంటున్నారు అంటే మా శాలరీ ఇవ్వకపోయినా పర్లేదు, మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేయండి అని చాలామంది గొడవ చేశారు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవలైనాయి, చాలా పెద్ద గొడవలైనాయి. అంటే కొంతమంది అతన్ని కొట్టారు, కేసులు అయినాయి, చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. కొంతమంది అయితే ఇంకా వదిలేసుకున్నారన్నమాట. అంటే ఇక మాకు డబ్బులు రావు ఏం రావులే కానీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పేసి అయితే కొంతమంది వదిలేసుకున్నారు. కానీ నేను అలా వదిలేసుకోలేను కదా, ఎందుకంటే మన పరిస్థితి ఎలా ఉంది ఏందనేది మీకు తెలుసు, చూస్తూనే ఉన్నారు. ఒక చిన్న ఆశతోటి ఏదో ఆశ కలిగి బంగారం అంతా అలా పెట్టేసుకొని ఇప్పటికీ వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇప్పటికీ నేను చేసే ఈ డ్యూటీకి సంబంధించి జాబ్ అయితే వచ్చే జీతం అయితే వడ్డీలు కట్టుకున్నాడు, ఈఎంఐలు కట్టుకున్నాడు, ఇంటికి రైలు కట్టుకునేదే సరిపోతుంది. ఆ బంగారం బ్యాంకులో పోవడానికి కారణం అయితే ఇదండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంట్లో ఉన్న బంగారం ఇంట్లో ఉండకుండా ఒకటి చేయబట్టి నేనైతే ఇంత మోసపోతానైతే అస్సలు అనుకోలేదన్నమాట. చాలామంది చాలా రకాలుగా పాపం ఒక అతను అంటే ఇందులో ఇరుకపోయిన స్కామ్లో ఒక అతను వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యి డబ్బులే బయట ఎక్కడ అడిగినా అప్పు పుట్టక అంటే ఉన్న బంగారం పెట్టి అందులో కట్టేసిండు. నేనన్నా ₹1,00,000 కట్టగానే ఆయన 2 లక్షల వరకు కట్టాడంట. అంటే ఒక పోస్టుకు ఇంత అనేసి అయితే డబ్బులు అయితే వసూలు చేశారు వాళ్ళు. ఆ విధంగా ఆయన మళ్ళీ బయట ఎక్కడన్నా అప్పు తెద్దామన్నా కూడా డబ్బులు దొరక్క పాపం ఉన్న బంగారం బ్యాంకులో పెట్టేస్తే ఎక్కడ అప్పు పుట్టక వాళ్ళ ఫాదర్ చనిపోయిండు.
అసలు మస్తు కోపంతో వెళ్ళిపోయి అయితే చాలా పెద్ద గొడవ జరిగింది. ఇక ఎన్ని గొడవలు జరిగినా ఏది జరిగినా వాళ్ళైతే డబ్బులు అయితే ఇంతవరకు అయితే ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇస్తామని అంటూ ఉన్నారు కానీ ఇంతవరకు అయితే రాలేదు. నేను చెప్పొచ్చేది ఒకటేనండి, ఏదన్నా జాబ్కి సంబంధించి డబ్బులు కట్టేటప్పుడు 1-2 సార్లు బాగా ఆలోచించండి. ఆలోచించి చెయ్యండి ఏదైనా కానీ. అడ్డగోలుగా అంటే జాబ్ వస్తుంది కదా అంటే ఈ రోజుల్లో ఫ్రీగా జాబ్ యాడ్ వస్తుంది, కొద్ది గొప్ప లంచం కట్టండి జాబ్ యాడ్ వస్తుంది అని అంటే అది ప్రాంప్ట్గా అంటే మీరు బాగా చెక్ చేసుకోండి అది జాబ్ ప్రాంప్టేనా కాదా అనేది. నేను కూడా అంతే చెక్ చేశానండి. చెక్ చేసినా కూడా తప్పదండి. ఈ రోజుల్లో స్కామర్స్ అసలు మరి ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. దాన్ని దొరకబట్టుడు చాలా కష్టం అవుతూ ఉన్నది. అంటే జాబ్ మనం ఏదో బతుకు తెరువు కొరకు ఏదో ఒక పని అయితే కావాలని చెప్పేసి ఆశ కొద్దీ మనం ఆ మైకంలో పడిపోయి ఏదో ఒకటిలే ఎంతోమంది ఇది అలాంటిది కాదులే, ఇది మోసం చేసే కాదులే అంటే ఆ టైంలో దాని గురించి అట్లా అర్థమయ్యేటట్టు చెప్పేటోళ్ళు ఉన్నా కూడా మనం వినమన్నమాట. ఎందుకనంటే ఇక మన ఫోకస్ మొత్తం ఆనే ఉంటుంది. అంటే వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటామంటే అంటే మనం మంచిగా బతికితే ఓర్వలేక వీళ్ళు ఇట్లా చెప్తున్నారులే, ఒక్కో తీరుగా ఆలోచించుకొని ఇంకా బలైపోతారన్నమాట. అందుకే 1-2 సార్లు ఆలోచించుకోండి ఎప్పుడైనా కానీ. మా లెక్క మీరు కూడా మోసపోవద్దని అయితే ఈరోజైతే ఈ వ్లాగ్ చేయడం అయితే జరిగిందన్నమాట. లెంత్ కూడా ఎక్కువ కావచ్చు. దీనికి సంబంధించిన అసలు ఎలా మోసపోయినాం మేము అనేది ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కానీ వాళ్ళని దొరకబట్టుడు అయితే మాత్రం మాకు ఏమీ తెలియట్లేదు అనమాట. ఎక్కడ ఏంటిది అనేది ఏం తెలియట్లేదు. నేనైనా డైరెక్ట్ వెళ్ళలేదండి. నేనైతే ఒక ద్వారా వెళ్ళాను. నేను అమౌంట్ వేసింది కూడా నేను ఆ పర్సన్కి వేసాను అన్నమాట. డైరెక్ట్ నన్ను ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకి పంపించలేదు. నేను పట్టుకోవాలంటే ఎంతసేపు పట్టదు. కాకపోతే నా ఫ్రెండ్ ప్లస్ మా ఊళ్ళో అతను కదా అని చెప్పేసి నేనైతే వాళ్ళ ముఖం చూసి అనేది అయితే ఆగుతా ఉన్నా అన్నమాట. లేకపోతే ఇద్దరికల్లా ఎప్పుడో గల్లబట్టి గుంజి అంతా ఏదో జరిగిపోయేదిలే. కానీ ఇప్పటికీ నేను వాళ్ళ ముఖం చూసి ఆగుతాను. కానీ ఇప్పటి నుంచి అయితే చూడనండి. ఇక ఏది చేయాలో అది చేసేస్తా. ఎందుకనంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను. మేము డబ్బులు సరిపోక అంతా చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తాను. లాస్ట్ చెప్పేది అయితే ఇదేనండి, 1-2 సార్లు ఆలోచించండి. మీకు కూడా ఇట్లాంటిది ఏదైనా డబ్బులు కట్టి ఇలా బిజినెస్ లాంటివి అట్లాంటివి ఏదైనా వచ్చినా కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి.